హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అండి. ఈ వ్లాగ్ మొత్తం నేను ముందు వ్లాగ్లో పోస్ట్ చేశాను. అండ్ మేము తిరుపతి నుంచి శ్రీ కాణిపాకం టెంపుల్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ ఈ వీడియోలో ఉంటుంది. అండ్ అది మా మామయ్య కార్. అండ్ మా మామయ్య కార్లో మా మమ్మీ వాళ్ళందరూ కూర్చున్నారు. తిరుపతి నుంచి శ్రీ కాణిపాకం గణపతి టెంపుల్కి ఒక 80 to 90 కిలోమీటర్స్ ఉంటుంది. కొంచెం దగ్గరనే ఉంటుంది, వెళ్ళొచ్చు. శ్రీ కాణిపాకం టెంపుల్లో అయితే శివుడి గుడి కూడా ఉంది. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాము మేము. ఈ గణపతి టెంపుల్ అయితే చాలా బాగుంది. లైక్ మనకి దేవుడు ముందు నుంచే పంపిస్తారు. అండ్ అక్కడ వాటర్ కూడా వస్తాయి మనకి దేవుడి బావిలో నుంచి. ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. బట్ లోపల అయితే అలవ్ లేదు కొట్టడానికి. బయట ఒక వేరే సపరేట్ ప్లేస్ ఉంది దానికి కొట్టడానికి. ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వీడియో అయితే ఎక్కువ తీయలేదు ఎందుకంటే పాసిబుల్ కాలేదు. దర్శనం చేసుకొని మేమైతే శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే వరకే నైట్ అయిపోయింది మాకు. ఇంకా నైట్ అయిపోయేసరికి మేమైతే రూమ్స్ తీసుకొని ఇంకా రూమ్స్లో ఉన్నాము. గవర్నమెంట్ రూమ్స్ మేము తీసుకుంది, కానీ చాలా బాగుండే. కొత్తగా కట్టారంట గవర్నమెంట్ రూమ్స్. మా పెద్దమ్మ మమ్మల్ని తీసుకెళ్ళింది అక్కడికి. లాస్ట్ టైం పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఉండేనంట ఈ రూమ్స్లో. అండ్ రూమ్స్ అయితే చాలా బాగుండే. ఇందులో మీకు రూమ్స్ కూడా చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వ్యూ అయితే చాలా బాగుండే. కొండలు చెట్ల మధ్యలో ఉండే ఈ గవర్నమెంట్ రూమ్స్. మాకైతే ఒక్క రూమ్ 450 పడింది. మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మేము 2 రూమ్స్ తీసుకున్నాము. మాకైతే సరిపోయింది. బెడ్స్ పైననేమో సీనియర్ సిటిజన్స్ పడుకోరు. మేమైతే అందరం కిందనే పడుకున్నాం బయట వరండాలో చల్ల గాలిలో. మార్నింగ్ లేచి మేమైతే అందరం స్టార్ట్ అయిపోయాము. కొంచెం లేట్గానే లేసాము అందరము. లైక్ అరౌండ్ 6 o'clockకి లేసాము. అండ్ షీ ఈజ్ మై పిన్ని. మా పిన్ని కూడా యూట్యూబరే, కానీ వ్లాగ్స్ చేయదు. పిన్ని టైలర్. సో మగవా టైలరింగ్ వీడియోస్ అనే ఛానల్ ఉంది పిన్నికి. అండ్ ఇక్కడ పిల్లల కోసం పార్క్ కూడా ఉంది. అందులో కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు. వాళ్ళు కొట్టుకున్నారు కూడా. వెనకాల మా మరదలు ఏడ్చుకుంటూ వస్తుంది. వీళ్ళిద్దరు దాన్ని పడేశారంట. అండ్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం దర్శనానికి. రూమ్ కూడా వెకేట్ చేసాము. ఇంకా లగేజ్ అంతా తీసుకొని కార్లో పెట్టి మేమైతే దర్శనానికి వెళ్తాము అక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఆటో ఫెసిలిటీ కూడా ఉంది, కానీ మాకైతే కార్లు ఉన్నాయి కూడా మేము కార్లో వెళ్ళిపోయాము. అసలు ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇవైతే గవర్నమెంట్ హౌసెస్ లాగానే లేవు, చాలా బాగున్నాయి నీట్గా. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు వచ్చినప్పుడు ఈ రూమ్స్లో స్టే చేయడానికి ట్రై చేయండి. మాకైతే చాలా బాగా నచ్చాయి రూమ్స్. పీస్ఫుల్ గా ఉండే చాలా. హాయ్ గైస్, ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ స్టే చేయొచ్చు. 500 ఓన్లీ 450 అడ్వాన్స్ ఒక 500 పెట్టుకుంటారు. చాలా పీస్ఫుల్ గా ఉంది. చుట్టూ కొండలు మధ్యలో. అండ్ ఇది మొత్తం అమ్మమ్మ సైడ్ కంప్లీట్ ఫ్యామిలీ. మమ్మీ ఇంకా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అండ్ 1 brother. మమ్మీ వాళ్ళు మొత్తం 5 members సిస్టర్స్. మా మమ్మీ ఇంకా ఫస్ట్ పెద్ద మమ్మీ సేమ్ ఉంటారు, కొంచెం చూడడానికి సిమిలర్ గా. అండ్ ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటారు, ఒక్కసారి కూడా ఆపకుండా. అండ్ ఇంకా మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాము. గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇంకా ఫోన్ కార్లోనే వదిలేసి వెళ్ళాము, ఎందుకంటే గుడిలోకి ఫోన్ అలవ్ లేదు, అందుకని ఇంకా మేము తీసుకెళ్ళలేదు. ఇది నైట్ మేము రాగానే షూట్ చేసిన వీడియో, నేను లాస్ట్లో పోస్ట్ చేస్తున్నాను.
టెంపుల్లో దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయే వరకు అయితే ఫుల్ ఎండ్ ఉండే, ఎందుకంటే అప్పుడు 12-1 అలా అయింది. సో ఇంకా ఫుల్ ఎండలు ఉండే. ఇంకా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళే దారిలో మేమైతే బీచ్కి వెళ్ళాము, కావలి బీచ్ దగ్గరుండే అని వెళ్ళాము. ఈ బీచ్లో అయితే మా వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అందరికంటే ఎక్కువ మా పెద్దమ్మ అండ్ సెకండ్ పెద్దమ్మ అయితే చాలా ఎంజాయ్ చేశారు.
ఇంకా ఇంతటితో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.